కపిల్, హిందూ ఏమిటి నా మీద సడన్ గా దయ కలిగింది? నాన్నగారు రాత్రింబావులో కష్టపడి తయారు చేసిన కొన్ని అతి ముఖ్యమైన పేపర్లు ఎవరో కాజేశారు. ఈ విషయంలో నువ్వేమైనా సహాయం చేస్తావేమోనని వచ్చాను. ఆ పేపర్స్ కొన్ని పరిస్థితుల కారణంగా నేనే తీయాల్సి వచ్చింది. అయితే నా అనుమానమే నిజమైంది. హిందూ, ఏ ఆశ్చర్యంగా ఉందా? నాతో ప్రేమ నటించి నా కోసమే ఇంటికి వస్తున్నట్టు అందరినీ నమ్మించావు. నా తండ్రి అహోరాత్రుల్లో శ్రమించి దేశం కోసం తయారు చేసిన పేపర్లు కాజేశావు. అలాంటి నిన్ను మామూలు మాటలతో కాదు, తోటంతో అడగాలని వచ్చాను. చెప్పు, ఆ పేపర్స్ ఎక్కడున్నాయి చెప్పు. ఇప్పుడు ఆ పేపర్స్ నా దగ్గర లేవు. దయచేసి అర్థం చేసుకో. నిన్ను ముందుగానే అర్థం చేసుకునుంటే ఈ రోజు నాకు గుండె కోత ఉండేది కాదు. తీర జవానుగా తలెత్తడమే గాని దించడం తెలియని నా తండ్రికి ఈ తలవంపలు కలిగేవి కావు. నా మాట నమ్ము. ఆ పేపర్స్ తెచ్చకపోతే నిన్ను మీ నాన్నగారిని చంపేస్తామని బెదిరించారు. ఇదో సరికొత్త నాటకమా? లేదు, నా మాట నమ్ము ప్లీజ్. నమ్మిన వరకు చాలు. ఉందా పేపర్స్ తెచ్చావు? క్షమించదు, ఆ పేపర్స్ నా చేయి దాటిపోయాయి. తిరిగి తేలేను. నీలాంటి నీచుని ప్రేమించిన నేరానికి నన్ను నేనే తప్పుకోవాలి. కానీ నిన్ను ప్రాణాలతో వదిలేస్తే ఇంకా ఎన్నో మోసాలు చేస్తావు. ఈ దేశాన్ని తాకట్టు పెట్టేస్తావు. అందుకే నువ్వు బ్రతుకునేదానికి వీలేదు. స్పర్శతో నన్ను మలినం చేయొద్దు. ఇందు, నా మాట విను. హాస్పిటల్కి వెళ్దాం. ఇందు ప్లీజ్. నన్ను తాకొద్దు. ఇందు ప్లీజ్, నా మాట విను. నా దగ్గరికి రావద్దు. హాస్పిటల్కి వెళ్దాం. నన్ను తాకొద్దు. ఇందు, నన్ను తాకొద్దు. అంకుల్, వచ్చావమ్మా, రా. నువ్వు వస్తున్నట్టు సెక్యూరిటీ వాళ్ళు ముందే ఫోన్ చేసి చెప్పారు. జరిగిన దానికి చాలా బాధగా ఉంది అంకుల్. నా కళ్ళు తెరిచినా మూసినా నా కళ్ళ ముందు ఇందిరి మొహమే కనిపిస్తుంది. నా బిడ్డ ఇందిర పోయినందుకు బాధపడి ప్రయోజనం ఏముందమ్మా? మన ప్రధాని ఇందిరనే పొట్టన పెట్టుకున్న దేశం మనది. మూర్ఖులు మనుషుల్ని చంపగలరేమో గాని ఆశయాల్ని, సిద్ధాంతాల్ని చంపగలరా వీళ్ళు? ఎస్, వాళ్ళు నా కాగితాలు దొంగిలించవచ్చు, నా ఇందిరని పొట్టన పెట్టుకోవచ్చు, కానీ నా మేధస్సును దొంగతనం చేయగలరా వీళ్ళు? ఇంత చేసి వాళ్ళకి దక్కింది నా పరిశోధనలో సగం మాత్రమేనమ్మా. మిగతాదంతా ఇక్కడ ఉంది. అది ఎవరికి దక్కదు. మళ్ళీ నా దేశం కోసం కష్టపడతాను, సమగ్రమైన వ్యూహరచన చేస్తాను, స్వయంగా ప్రభుత్వానికి అందజేస్తాను. అడిగో మనకి అడ్రస్ చెప్పినా నేతాజీ గారు. ఏమండో నేతాజీ గారు, నేతాజీ గారు. ఏమండి, వెళ్ళిన పని అయిందా? ఒప్పుకున్నాడా? ఒప్పుకోస్తానండి. మీరు చెప్పేది చేశాం. బ్రహ్మాండంగా ఒప్పుకున్నాడు. వెరీ గుడ్. మరి నేను వస్తాను. మిమ్మల్ని ఒకసారి తీసుకోమన్నారండి. ఎందుకు? మీరు అక్కడ కాంపౌండర్ కదా? నేను కాంపౌండరా? అదే కాదండి, ఆయన పట్ట మీరు అంటారని కూడా చెప్పారండి. నాకు వేరే పనిందండి. వస్తాను. డాక్టర్ గారు. అయ్యో డాక్టర్ గారు. అమ్మో డాక్టర్ గారు. అమ్మో ఇదిగో మీ కాంపౌండరు. ఎరా పిచ్చి కాంపౌండరు, ఆపరేషన్ మొదలు పెట్టనా? ఇప్పటికే నా ఒంట్లో ఎముకలన్నీ వాళ్ళు కొల్లబడి చేశారు. మళ్ళీ ఆపరేషన్ ఏంటి బాయ్యా? బోరికలు ఇరుగుతాయి. చెప్పు చెప్పు. ఈయనకు నాకు విరోధం అండి. ఈయన్ని తన్నించాలనే మీకు అలా చెప్పాను. ఆయన ఎత్తుకుపోయి ఎత్తు వేసి మీ చేత నన్ను చితగా బాధించాడు. ఆయన డాక్టర్ కాదు గారు, కాంపౌండర్నే కాదు. పిచ్చి డాక్టరు విజయ మారుతి పిచ్చి ఆసుపత్రిలో ఉంటాడు, వెతుక్కోండి. అక్కడ ఉంటాడండి. అక్కడ పిచ్చిన వీడురా. పోదాం పదా. ఆగు, ఈ దెబ్బలతో నేను చచ్చేటట్టున్నాను. ఉరేసే ముందు ఆఖరి కోరిక తీరుస్తారు. ఆఖరి క్షణాల్లో ఒక్కసారి లిల్లీని చూడాలనుంది. లిల్లీ ఎక్కడుంది? లిల్లీ దాని తల్లి పక్కింటి పెళ్లికి వెళ్ళారు. నాలుగు పీకేస్తాను. నన్ను కొట్టినా ఒకటే, పిచ్చి కుక్కలు కొట్టినా ఒకటే.
హలో కపిల్, ఏటు విస్కీయా? ఐస్ వాటర్ కూడా ఉంది. నీలాంటి వాళ్ళు బ్రాండీ విస్కీల్లో కలుపుకునేది ఐస్ వాటర్ కాదు, మీ తల్లిదండ్రుల ఐస్ వాటర్, ఐ మీన్ కన్నీరు. కానీ నాకు తల్లి తండ్రి లేరు. ఎలా ఉంటారు? రావు గారి ఇంటికి వెళ్లి ఫైల్ కాజేసి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఇందరిని చెప్పుకున్నట్టే నీ తల్లిదండ్రుల్ని చెప్పుకొనుంటావు. నోరుంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నేను ఇంద్రుని ప్రేమించిన, కానీ ఆ పత్రాలకు ఆమె చావుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. లేదని నువ్వంటే సరిపోతుందా? ఉందని మీరనుకుంటే సరిపోతుందా? న్యాయం చట్టం మీ చేతుల్లో ఉన్నాయి కదా, నన్నేం చేయగలరో చేసుకోండి. ఇంత జరిగిన తర్వాత నీలో మార్పు వస్తుందని, నువ్వు మనిషిగా మారుతావని ఆశించాను. చాలా గొప్ప పని చేశారు, కానీ వెంటనే ఇక్కడి నుంచి దయచేయండి. మనిద్దరం మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే మీతో నేను చేతులు కలిపాను అనుకుంటారు. ఇక నిన్నెవ్వరూ బాగు చేయలేరు. కాదు, నన్ను మీరు పాడు చేయలేరు. వెళ్ళండి. మీటింగులో వెచ్చని ముద్దుల ఫైటింగులో